కందువగు హీనాధికములందులేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమింతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. విశ్వశాంతి జ్యోతిర్మయి ప్రచార సంస్థ వారందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ నమస్కారాలు. నేను ఖదిజ్ఞాసి మల్లికా వల్లభ, జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్ అనే సంస్థ జైహో నుంచి వచ్చాను. ఇక్కడే మా జైహో జాతీయ అధ్యక్షులు విజయశంకర్ స్వామి గారు ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ గారు ఉన్నారు, మా జై భారత్ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి గారు, మా జై భారత్ జాతీయ కార్యదర్శి రజనీ గారు, వీరందరూ ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడికి మేము వస్తే మా ఇంటికే మేము వచ్చినట్లు అంత ఆనందంగా ఉంది. మేము ఏవైతే పాటిస్తున్నామో, నిత్యం మా చుట్టూ ఏవైతే విలువలు ఆదర్శాలతో కూడినటువంటి వాసనలు ఉంటాయో, ఇక్కడికి వచ్చినట్టు కూడా అవే పరిమళాలు మాకు తెలుస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. మా జై భారత్ సంస్థ ఇందాక రమణమూర్తి గారు మీడియా మిత్రులతో చెప్పారు, మా రజనీ గారు చెప్పారు, అనేక సంస్థలు ఉన్నాయి, అనేక కార్యక్రమాలని మేము చేస్తూ ఉన్నాం. వాటన్నిటినీ మీరు కూడా వీక్షించవచ్చు. మీ అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, దయచేసి యూట్యూబ్లో జై భారత్ మూమెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఒక సెకండ్ మీరు అలా ఫోన్ తీసి జై భారత్ మూమెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై భారత్ చేస్తున్నటువంటి అనన్య సామాన్యమైనటువంటి కార్యక్రమాలు మీరు అందులో చూడొచ్చు. సర్వ మత సమ్మేళనం అని ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా ఈరోజు భారతదేశానికి అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలి, అన్ని మతాలు అన్యోన్యంగా ఉండాలి, అన్ని మతాలు పరస్పర సోదర భావంతో ఉండాలి అని మనలాంటి సంస్థలు చెప్తూ ఉన్నాయి. చాలామంది బయట ద్వేషాన్ని, విషాన్ని వ్యాపిస్తూ ఉన్నారు. మనం ఇంకా బలపడాలి. ఈ సామరస్య, అన్ని మతాలు సోదరభావంతో ఉండాలి అనేటటువంటి ఈ సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మనం ఈ దేశాన్ని కాపాడుకోగలం, ఈ ప్రపంచాన్ని కాపాడుకోగలం. నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై భారత్.